సాధనకు స్వాగతం. ఈరోజు మార్చి 21. మార్చి 21 అనేటటువంటిది మనకు ప్రకృతిలో ఇచ్చినటువంటి 4 ముఖ్యమైనటువంటి, అంటే ఒక సంవత్సరంలో ఇచ్చినటువంటి 4 ముఖ్యమైనటువంటి రోజుల్లో మార్చి 2021 కూడా చాలా ఇంపార్టెంట్ అయిన డే. ఎందుకంటే దీనిని ఈక్వినాక్స్ డే అంటారు. తెలుగులో మామూలుగా మనకైతే విషువత్ పుణ్యదినంగా మనకు చెప్తారు. చిన్నప్పుడు మనకి చదువుకునే వాళ్ళం విషువత్ పుణ్యదినం అని. విషువత్తు అనేటటువంటిది అంటే ఇక్కడ మనకి రాత్రి పగలు సమానంగా ఉండేటటువంటి రోజులు. ఇప్పటి నుంచి మనకి డిసెంబర్ 21 నుంచి వెలుగు పెరుగుతూ 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 మార్చి 21 వచ్చేటప్పటికనే రాత్రి పగలు రెండు సమానంగా ఉంటాయి. అంతకుముందు రాత్రి ఎక్కువగా ఉండేది, ఇప్పుడు రాత్రి పగలు సమానంగా ఉండి అలా ఇప్పుడు పగలు పెరుగుతూ వెళ్ళి జూన్ 21కి ఏమవుతుంది, మళ్ళీ లాంగెస్ట్ డేగా అవుతుంది. జూన్ 21 నుంచి మళ్ళీ మెల్లిగా పగలు తగ్గుతూ సెప్టెంబర్ 21 వచ్చేటప్పటికనే మళ్ళీ రాత్రి పగలు సమానం అవుతుంది. మళ్ళీ ఒక ఈక్వినాక్స్ డే వస్తుంది. మళ్ళీ డిసెంబర్ 21 వచ్చేటప్పటికనే లాంగెస్ట్ నైట్ గా వస్తుంది. ఈ 4 కూడా మనకి 4 పుణ్యదినాలుగా మనకి ఇచ్చారు. అటువంటి ఒకదాన్ని ఈరోజు మనం మార్చి 21న మనం విషువత్ పుణ్యదినంగా మనం జరుపుకుంటూ ఉన్నాం, ఈక్వినాక్స్ డే. ఇది ఒక లాటిన్ పదం నుంచి వచ్చిందని చెప్తారు. సరే, ఏదైతే ఏమైంది, మనకి ఇవన్నీ ఎటిమలాజికల్ కీలు అది ఎందులోంచి వచ్చింది, దీనికి మూలం ఏంటి, అసలు ఎక్కడ, ఇవన్నీ దానికంటే ఇప్పుడు మనం ఒక చక్కటి సంగీతం వింటున్నాం అనుకోండి. ఆ సంగీతంలో మనం ఎప్పుడైతే మైమరిచిపోతామో, ఈ సంగీతం ఎవరు ప్లే చేశారు, దీని రాగం ఏంటి, దీని జ్ఞానం ఏంటి, మరి సరిగమ పదలు ఏమిటి, మరి ఏ రాగం, ఇవన్నీ చూడం. మనం ఏం చూస్తాం, కేవలం మనం దానిని అనుభూతి చెందుతాం. అలాగే ఇలాంటి ఈ ముఖ్యమైనటువంటి పుణ్యదినాల్లో అటువంటి అనుభూతిని కూడా మనం పొందాలి. ఎందుకంటే ప్రకృతిలో వచ్చినటువంటి మార్పులు మనకి గమనిస్తూ ఉంటే మనకు తెలుస్తాయి. ప్రకృతితోటి మనిషి ఎప్పుడైతే ఎంత దగ్గరగా ఉంటూ వచ్చాడో అప్పుడు ప్రకృతిలో ఉన్నటువంటి అనేక విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం ఏదైనా ఒక పెద్ద ఇన్వెన్షన్ చేయాలి అంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. ఈవెన్ దో మనకి చాలా రకరకాలైనటువంటి మన చుట్టూ ఉన్నటువంటి ఎన్నో పరికరాలను చేసుకున్నాం. మొట్టమొదటి రోజుల్లో మనిషి తనకున్న జ్ఞానంతో చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఏం చేశాడు, అందులో ఎన్నో విలువైన విషయాలు తెలుసుకుంటూ తన విజ్ఞానాన్ని పెంచుకున్నాడు. ప్రకృతితోటి ఎప్పుడైతే మనకు ఉంటామో ప్రకృతిలో ఉన్నటువంటి అనేక విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి. అందుకనే ప్రకృతితోటి దగ్గరగా ఉండటానికి కావలసిన విధంగా మన సాంప్రదాయంలో ఎన్నో పండుగలు ఇచ్చారు. అన్ని ప్రకృతితోటే ఉంటాయి. అట్లాగే తాను పెంచుకున్నటువంటి ఈ విజ్ఞానంతో ఏం చేశాడు, మనిషి అయినటువంటి వాడు ఎన్నో వస్తువులను తయారు చేసుకున్నాడు. అంతే కదా, ఒకప్పుడు ఏమీ లేవు, భూమి మీద నడిచెళ్ళేవాళ్ళం, తర్వాత ఏదో ఒక వాహనం తయారు చేసుకున్నాం. ఇప్పుడు ఎలాంటి వాహనాలు ఉన్నాయో మనకు తెలుసు. అలాగే కమ్యూనికేషన్, ఒకప్పుడు కమ్యూనికేషన్ ఎలా ఉండేది, అలాగే వ్యవసాయం ఎలా ఉండేది, ఇలా రకరకాలుగా ప్రకృతితోటి మనిషి జీవిస్తూ ప్రకృతిలోంచి అనేక రకాలైన ఎలా తెలిసినాయండి. ఏమండి, అలా ఊరికి తిని కూర్చొని అలా కళ్ళప్పగించి అలా ప్రకృతిలోకో ఆకాశంలోకో భూమి వైపు చెట్ల వైపు చూస్తే ఇంత విజ్ఞానం వచ్చేసిందండి అని మనకు ఆలోచన రావచ్చు. అంతే కదా, మనకి ఇప్పుడు ప్రస్తుతం మనం తెలుసుకున్నటువంటి విషయాన్ని అర్థం చేసుకొని ఆచరణలోకి దించుకోవటం అనేటటువంటి విషయం కంటే కూడా ఎవరైనా ఏదైనా విషయం చెప్పారంటే అది ఎట్ట కుదురుతుంది చెప్పండి అని ఒక లాజిక్ తీస్తాడు. వెన్ యూ స్టెప్ ఇన్ టు ద లాజిక్ యూ మిస్ ద మ్యాజిక్. అది గుర్తుపెట్టుకోవాలి. లౌక్యంలోకి వెళ్ళిపోతాం, లౌక్యం నుంచి తర్కంలోకి వెళ్ళిపోతాం. ఎప్పుడైతే నువ్వు తర్కంలోకి వెళ్ళావో నీకు అసలు విషయం పోతుంది. ఎందుకంటే నేను మాయ గమ్మేస్తుంది అక్కడ. అయితే ఇన్ని చేసినా కూడా ఒకప్పుడు ఎన్నో రకాలైన వస్తువులు తయారు చేసుకున్నారు. వేటితో నడిపించేవాళ్ళు. ఇప్పుడు రథం చేశారండి అనుకుందాం. అప్పుడు పూర్వకాలంలో రథాలు వాడేవాళ్ళు కదా. ఆ రథం ఎలా నడిచేది అంటే అది అక్కడ అలా రథం అలా పడేస్తుంటే దాని అంతటా అది మనిషి ఎక్కి కూర్చోగానే వెళ్ళిపోతూ ఉండేదా? లేదు కదా. దాన్ని నడిపించడానికి ఒక చైతన్య శక్తి కావాలి కదా. అందుకని గుర్రాలు కట్టాడు. గుర్రాలో గాడిదలో ఇంకోటో ఏదో ఒకటి కట్టి దాని ఆధారంగా మామూలుగా ఎక్కువ వేగం వెళ్లే వాటిని కట్టాడు, తక్కువ వేగం వెళ్లే వాటిని కట్టాడు. రకరకాలుగా ఎన్నో ప్రయోగాలు చేసుకుంటూ వచ్చాడు. చేసుకుంటూ వచ్చిన తర్వాత దేనికైనా కూడా మనిషి తను తయారు చేసినటువంటి వస్తువులు కానీ లేదంటే ఏదైనా సరే అది నడవాలంటే
దానికి చైతన్యం అనేటటువంటిది కంపల్సరీ అవసరం. చైతన్య శక్తి లేకుండా ఏది నడవదు. ఎందుకంటే ప్రకృతి అంతా జడమైనటువంటిది. ప్రకృతికి సొంతంగా దానికంటూ దానికి ఏం కదలిక ఉండదు. దానిలోకి చైతన్యం ప్రవేశించినప్పుడు మాత్రమే అది కదులుతుంది. అప్పుడు ఏం చేశాడు? అలా కొంతకాలం పోయిన తర్వాత లేదు ఇంకోటి ఏదో అలా వచ్చిన తర్వాత విద్యుత్ అనేటటువంటి ఒక దాన్ని కనుక్కున్నాడు. విద్యుత్ అనేటటువంటిది సృష్టిలో ఉన్నటువంటి ఒక మహా చైతన్యం. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏదో ఎలక్ట్రిసిటీయే కదండి, కాదు, అది ఒక మహా చైతన్యం. ఆ మహా చైతన్యాన్ని ఎప్పుడైతే మనిషి తెలుసుకున్నాడు, ఎక్కడి నుంచి సృష్టించాడు? విద్యుత్తును సృష్టించాడా? ఎక్కడి నుంచి సృష్టిస్తున్నాడు? ప్రకృతిలో ఉన్నదాన్ని, ఆకాశంలో చోటులో ఉన్నటువంటి దాన్ని ఎలా సృష్టించాలి అనేటటువంటి ఒక యంత్రాన్ని తయారు చేసుకొని ఆ యంత్రం ద్వారా దాని మనిషి అంటే ఒక నాన్ ఫిజికల్ ఫినామినా నుంచి ఒక ఫిజికల్ ఫినామినా అంటే అవ్యక్తం నుంచి వ్యక్తపరుస్తున్నాడు. పోనీ ఆ వ్యక్తపరిచిందా ఏమన్నా నీ కంటికి కనపడుతోందా? కనపడట్లా. కానీ దాని ఆధారంగా మిగిలినవన్నీ నడుస్తూ ఉన్నాయి. ఇది చూడండి ఎంత విచిత్రంగా ఉంటుందో. అంటే చైతన్యం అనేటటువంటి ఒకదాని ఆధారంగానే ఈ జగత్తు కూడా నడుస్తుంది. లేకపోతే జగత్తు కూడా కదలలేదు. శివశక్త్యాయుక్తోదిభవతి శక్తః ప్రభవితం నచే దేవం దేవో నఖలు కుశల స్పందితుమపి అంటుంది సౌందర్యలహరి మొట్టమొదటి శ్లోకం అమ్మవారి గురించి చెప్పినట్టు. శక్తి లేకపోతే శివుడే కదలలేట. అంతే కదా. ఆ శివం లేకపోతే మరి శక్తికి ఎలా కుదురుతుంది? అందుకనే శివశక్తులు అనేటటువంటివి రెండూ కూడా విడతీయలేనటువంటివి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ ఎందుకు గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది అంటే, ఇలా మనం కొన్ని విషయాలు మనం గుర్తుపెట్టుకున్నప్పుడు, లేదు సార్ మేము దేవుణ్ణి నమ్మండి. నమ్మకు, ఎవరు నమ్మమన్నాడు? దేవుడు ఏ దేవుడు అన్న చెప్పాడా? భగవద్గీత దేవుణ్ణి నమ్మన్నాడా? పోనీ మన భగవద్గీత మనకు ఆధారం కదా. దేవుడునైనా నేను నన్ను నమ్ము అని చెప్పాడా? దేవుణ్ణి నమ్మమని చెప్పాలా, నన్ను నమ్మన్నాడు. నన్ను అంటే కృష్ణుడు కాదు అక్కడ. నేను ఈ మధ్య మహాభారతానికి సంబంధించినటువంటి కొన్ని రీల్స్ ఫేస్బుక్ లో వస్తుంటే, ఎప్పుడు బిఆర్ చోప్రా గారు చేసినటువంటిది ఎప్పుడో 20-25 ఏళ్ల క్రితం మహాభారత్ అని వచ్చేది మనకు గుర్తుంది కదా మన జీవితాల్లో. అప్పుడు మహాభారతం వచ్చింది, రామాయణం వచ్చింది. టీవీలకి మరి రామాయణం జరిగినప్పుడు మనం హారతలు ఇచ్చాం, సాంబ్రాణి పుల్లలు వెలిగించాం, కొబ్బరికాయలు కొట్టాం. అంటే రామాయణం అనేటటువంటిది, మహాభారతం అనేటటువంటిది భారతీయుల రక్తంలో ఉన్నటువంటి ఒకానొక ఇతిహాస చరిత్రలు అవన్నీ. వాటి ఆధారంగా మనం ఎలా జీవించామో మనకి జీవితాల్లో ఈ రోజు కూడా అవన్నీ మనకి నిత్య సత్యాలై మనకు ఎలా గోచరిస్తున్నాయో మనకు తెలుసు. ఆ మహాభారతం అనేటటువంటిది నాకు చూస్తున్నప్పుడు దాంట్లో నాకు అనిపిస్తూ ఉంటుంది, ఎంత నాకు అనిపించిందంటే చాలా సంతోషం అనిపించింది. అన్ని రోజుల తర్వాత నేను మళ్ళీ దాని మహాభారతాన్ని మళ్ళీ మనం చూస్తున్నాం. అలా ఒక కాలచక్రం రావటం, ఆ చక్రం, ఆ కాలం అనేటటువంటిది మహాభారతం గురించి వివరించడం, అవన్నీ ఎంతో చాలా ఆశ్చర్యం అనిపించింది. ఈ జగత్తును నడిపించేటటువంటి శక్తి, ఆ శక్తికి మూలమైనటువంటి చైతన్యం, ఆ చైతన్యాన్ని ఆధారమైనటువంటి, దానికి పేరు లేదు, ఊరు లేదు, దాన్ని అది అంది వేదం. ఈ మహాభారతం మనకి ఎందుకు వచ్చింది? మహాభారతంలో ధృతరాష్ట్రుడి యొక్క ప్రవర్తన ఎలా ఉంది, కృష్ణుడి ప్రవర్తన ఎలా ఉంది, వీళ్ళందరి ప్రవర్తనలు ఎలా ఉన్నాయని చదువుకుంటే మనకు ఎన్నో విషయాలు తెలుస్తూ ఉంటాయి. అందుకోసం అవన్నీ మన జీవితంలో ఒక భాగాలు అయిపోయినాయి. అవన్నీ అవి మనకు అందులోంచే మనకి భగవద్గీత వచ్చింది. ఇవన్నీ మేము నమ్మం సార్, మాకు అవన్నీ మేము. కానీ ప్రకృతి అనేటటువంటిది ఒకటి ఉంది కదా, నువ్వు కూడా అందులో ఒక భాగమై ఉన్నావుగా. ఆ నీలో ఒక భాగమైనటువంటి ప్రకృతి, నువ్వు ప్రకృతిలో ఒక భాగమై ఉన్నావు. అది ఇంకొక దాంట్లో ఎక్కడో భాగమైంది అని మనకు ఎట్ట తెలుస్తుంది? అది మనకి ఎవరైనా వచ్చి చెబితే తెలుస్తుంది, లేకపోతే ఎట్ట తెలుస్తుంది? విద్యుత్ శక్తిని కనిపెట్టారండి. విద్యుత్ శక్తిని కనిపెట్టినప్పుడు ఇలా చేస్తే ఎలక్ట్రిసిటీ వస్తుందని ఎవరు చెప్పారు వాళ్ళకి? చెప్పండి, ఎవరు చెప్పారు? ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్ ఆర్కిమిడీస్ కనుక్కున్నాడు. ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్ ఎలా తెలిసిందంటే ఎవడో అన్నట్టు ఫిజిక్స్ పుస్తకంలో చదువుకున్నాడు అన్నట్టు. అసలు కనిపెట్టిందే ఆయన. అంతకుముందు ఎవరన్నా ఫిజిక్స్ పుస్తకంలో రాస్తే వాళ్ళ పేరు ఉండాలి కదా, అలా లేదుగా. అంటే ఎక్కడి నుంచి తెలిసింది వాళ్ళకి ఇవన్నీ? అంటే లోపల నుంచే తెలుస్తాయి. లోపల నుంచే తెలియటం ఎలా తెలుస్తుంది? ప్రకృతిది మార్పులు జరుగుతూ ఉన్నప్పుడు కాలానుగుణంగా ఎప్పుడు ఏది ప్రపంచానికి అవసరమో అది మనకిస్తూ ఉంటుంది. అలా విద్యుత్ అనేటటువంటి దాన్ని మనం ఒకటి కనుక్కున్నాం. ఈ రోజుకైనా ఎవరైనా విద్యుత్తును చూసారా? ఓ బల్బు వెలిగితే చూస్తాం, ఓ ఫ్యాన్ తిరిగితే చూస్తాం, ఒక టీవీయో రేడియో పనిచేస్తే ఎలక్ట్రిసిటీ ఉన్నట్టు మనకు తెలుస్తుంది. లేకపోతే ఎలక్ట్రిసిటీ ఉన్నట్టు ఎట్ట తెలుస్తుంది? ఆ వైర్ బై ముట్టుకుంటే తెలుస్తుంది. మనం ఎలక్ట్రిసిటీ ముట్టుకున్నటువంటి మనిషి ఎందుకు చనిపోతాడు? అందుకంటే
ఒక మహా చైతన్యంలోకి నీ చైతన్యం వెళ్ళిపోతుంది. ఎందుకు? దానికంటే నీ చైతన్యం తక్కువ కాబట్టి. ఆ ఎలక్ట్రిసిటీలోకి నీ చైతన్యం వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతే ఏమవుతుంది? నీ శరీరం జడమైపోతుంది. అదే శవం. అటువంటి దాన్ని మనం ఎలా తెలుసుకోవాలి అనేటటువంటిది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఈ చైతన్యం అనేటటువంటిది ముఖ్యమైనటువంటి నడిపించేటటువంటి శక్తి. మనం చెప్పుకున్నాం, ఇవి 2 రెక్కలు లాంటివి, విద్యుత్తు అయస్కాంతం ఈ 2 కలిసి ఉంటాయని మనం లాస్ట్ వీక్ చెప్పుకున్నాం. దీనికి ఆధారమైనటువంటి చైతన్యం వైపు మనం ప్రయాణం చేయాలంటే దానికి సంబంధించినటువంటి విషయాలు మనకి ఎందులో చెప్పారు అన్నదానికి భగవద్గీత అనేటటువంటి ఒక ప్రాథమిక ఆధారమైనటువంటి అతి ముఖ్యమైనటువంటి గ్రంథం అని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. భగవద్గీత గురించి మనం మాట్లాడుకుంటున్నాం. రాజవిద్య రాజగుహ్య యోగంలో ఉన్నాం. ఈ రాజవిద్య రాజగుహ్య యోగంలో భగవంతుని యొక్క తత్వం గురించి చెబుతూ, సార్ నేను భగవంతుడు అంటే నమ్మను సార్, నమ్మకు, మంచిది, కొన్ని చైతన్యం ఉందాం, కాన్షియస్నెస్ అది కూడా నమ్మను సార్. ఎందుకంటే ప్రతిదీ మనం మతానికి మనం లేదంటే ఇంకొక దానికి ముడేసేసాం. ఇవన్నీ ఎందుకు ఇచ్చారంటే ఏదో ఒక రకంగా బిడ్డ భోజనం చేయాలి, ఆకలి తీరాలి అనే ఉద్దేశంతో తల్లి రకరకాలుగా పిల్లవాడిని భయపెట్టో లేదంటే బెదిరిచ్చో ఏదో రకంగా ఎలాగైతే భోజనం పెట్టి పిల్లవాడి ఆకలి తీర్చి వాడి శరీర పోషణానికి తల్లి తాపత్రయపడి ఏ విధంగా బిడ్డను పెంచుతుందో, అలాగే అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళు, తన శరీరమే నేను అని అనుకునేటటువంటి వాళ్ళు, ప్రపంచంలో జరుగుతున్నటువంటి రకరకాల తన సమస్యలకి కారణం తాను తప్ప మిగిలిన వాళ్ళందరూ అనుకుంటున్న కారణంగా ఎలాగైనా వీడిని బయటపడేయాలి, దీనికి అంతటికీ కారణమైనటువంటి ఒక మూల చైతన్యం వీడిలో ఉంది, అది దాన్ని మర్చిపోయాడు, దాని వైపు ఈ జీవిని నడిపించాలి, అది కేవలం మనిషికి మాత్రమే అవసరము, మిగిలిన జీవరాశులకు అవసరం లేదు, ఎందుకంటే మనిషి ఒక్కడు మాత్రమే తనకు తానున్నాడు అనేటటువంటి ఒక పూర్తి అవగాహనతోటి స్పృహతోటి ఉన్నాడు అనే ఉద్దేశంతో ఇది తెలిసిన పెద్దవాళ్ళందరూ మనకి రకరకాలైనటువంటి కథలు, రకరకాలైనటువంటి విషయాలు ఎన్నో వాటన్నిటిని కూడా మనకి క్రోడీకరించి గ్రంథస్థం చేసి మనకి ఇచ్చారు. ఎక్కడి నుంచి తెలుసుకున్నారండి అంటే చుట్టూ ఉన్న ప్రకృతిలోంచి వచ్చేటటువంటి రకరకాల వాటి ఆధారంగా వాళ్ళు తెలుసుకున్నారు. ప్రకృతి అన్నీ చెప్తూనే ఉంటుంది. సెన్సిటివిటీ గురించి మనం మాట్లాడుకున్నాం ఒకసారి. ఈ సెన్సిటివిటీ ఆధారంగా ప్రకృతిలో వస్తున్నటువంటి మార్పుల్ని వాళ్ళ శరీరం మీద వాళ్ళు ఫీల్ కాగలరు. ఫీల్ అయినప్పుడు ఎలాంటి ఎనర్జీస్ చుట్టూ పనిచేస్తున్నాయి అనే కారణంగా ఎన్నో విషయాలు తెలుసుకొని మనకు వాళ్ళు అందించారు. మనం వాటిని ఉపయోగించుకోమా అన్నది వేరే విషయం. ఆ నిర్ణయం కూడా మనకే వదిలేశారు. కాబట్టి అందుకోసం మనం ఈ విషయాల వైపు మనం పదే పదే ఎందుకు చెప్పుకుంటాం అంటే అందుకు చెప్పుకుంటాం. దానివల్ల మనకు శాంతి లభిస్తుంది, దానివల్ల మనకు ఆనందం లభిస్తుంది, దానివల్ల మనం ప్రపంచానికి ఇంకొక రకంగా ఏదో ఒక రకంగా అవసరమైన వాళ్ళకి మనం ఉపయోగపడగలం. అటువంటి దానిలో భాగంగా ఈ నా ప్రకృతి మొత్తం కూడా, నా ప్రకృతి ఆధారంగా ఎప్పుడైతే ఈ ప్రకృతి పనిచేస్తుందో, ఈ ప్రకృతి మొత్తం తన ఈ చుట్టూ ఉన్నదాన్ని అంతా అల్లుకుంటోంది. అది నా ఆధిపత్యం కింద, అది నా స్వభావం అయినటువంటి ఈ ప్రకృతి ఈ జగత్తంతా ఉన్నది. దాని కారణంగా ఈ జగత్ అనేటటువంటి ఈ చక్రభ్రమణం అనేటటువంటి జరుగుతోంది. అది నా స్వభావమే కానీ నేను కాదు అని చెప్పుకున్నాం. అలాగే విద్యుత్ ఆధారంగా జడమైనటువంటి ఫ్యాను, దానంతటా అది అక్కడ ఉంటే ఫ్యాన్ తిరుగుతుందండి. ఓ షాప్లో ఫ్యాన్ ఉందండి, ఇంకా ఎవరు కొనలేదు, డబ్బాలో పెట్టింది, తిరుగుతూ ఉంటుందా? తిరగదుగా. దాంట్లోకి ఎలక్ట్రిసిటీ వెళ్తేనే కదా దాన్ని తీసుకొచ్చి మనం పెట్టి ఎలక్ట్రిసిటీ దాంట్లోకి ప్రవహింపజేస్తే ప్లగ్ పెడితే అప్పుడు ఫ్యాన్ తిరుగుతుంది. ఆ తిరుగుతున్న ఫ్యాన్కి చెయ్యి అడ్డం పెట్టాడు ఎవడు, పట్మని కొట్టింది, చెయ్యి ఇరికింది. ఈ ఎలక్ట్రిసిటీ నా చెయ్యి ఇరగొట్టింది అంటే ఎంత మూఢత్వమో అది ఇక్కడ మనం ఇది బాగా అర్థం చేసుకుంటే మనకు తెలుస్తుంది. అందుకు చెప్తున్నాడు, ఈ కారణంగా జగత్తు తిరుగుతుంది, అది నా స్వభావం కారణంగా తిరుగుతుంది. నా స్వభావం అంటే నా ప్రకృతి. ఆ తర్వాత ఇక్కడ మనకు ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏం చెప్తున్నాడంటే, అవజానంతి మాం మూఢా మానుషీం తనుమాశ్రితం పరంభావ మజానంతో మమ భూత మహేశ్వరం. నేను ఇక్కడికి దిగొచ్చినా కూడా నన్ను కూడా వాళ్ళల్లో ఒకళ్ళలాగానే అనుకుంటున్నారు, కానీ నేను భూత మహేశ్వరుణ్ణి ఎవరూ గుర్తించటం లేదు. ఈ జీవుల్లో నన్ను అందరూ కర్తగా జీవుడుగా చూసే వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళు మూఢులు అని చెప్తున్నాడు. మూఢుడు అంటే ఏంటండి? అజ్ఞాని. మామూలుగా అందరిలో నేనున్నాను,
నాలో అందరు ఉన్నారు అని మనం చెప్పుకున్నాం కదా మనం దానికి. కానీ మనం ఏమనుకుంటున్నాం, మనల్ని మనమే అనుకుంటున్నాం. సార్ మీ పేరేంటి సార్? నా పేరు సో అండ్ సో అండి, నేను సో అండ్ సో ఉద్యోగం చేస్తానండి, నేను అదండి ఇదండి, నేను అంతటి వాడినండి, నేను మీసాల మీద నిమ్మకాయలు నిలబెడతానండి, అవసరమైతే పడకుండా వారం రోజులు ఉంచు. ఈ గొప్పలే చెప్పుకుంటున్నాం. కానీ నేనని ఎవడు చెప్తున్నాడు? అసలు నేనని మనకు తెలియదు కదా. అలా మనకి తెలియక మనం మోహపోతున్నాం కాబట్టి మోహపోయిన వాడిని మూఢుడు అంటారు. అది తిట్టు కాదండి. మూర్ఖుడని తిట్టినా, మూఢుడని తిట్టినా, వాడు మోహపడ్డాడన్నా తిట్టారని అనుకోవద్దు. నేను ఒకసారి ఎప్పుడో ఇట్లాగే ఏదో ఒక చోట ఎక్కడో బ్లాగ్ లో రాస్తే, మనం పశువులమై గుంజకు కట్టేసినటువంటి పశువుల్లాగా ఉంటాం మనం, అంటే పాశంతో బంధింపబడి ఉంటాము. అలా ఎవడైతే పాశంతో బంధింపబడ్డవాడో వాడిని పశువు అంటారు. మనం కూడా మన శరీరంలో వెన్నుముక అనేటటువంటి ఒక గుంజ ఉంది, దానికి మనం బంధింపబడి ఉన్నాము అన్నట్లుగా ఏదో రాస్తే, దానికి ఏం సార్ జనాలందరినీ పశువులు అంటారా మీరు, డామ్ డూమ్ అని ఎవరో కామెంట్ పెట్టారు. నేను దానికి సమాధానం ఇవ్వలేదనుకోండి, నవ్వి ఊరుకున్నా. ఎందుకంటే మనకి వివరం తెలియదు. పశువు అంటే ఎంతసేపు గుంజకు గట్టేసింది, దానికి 4 కాళ్ళు ఉంటాయి, హారిజాంటల్ గా ఉంటుంది, అది పాలిస్తుంది, పాలివ్వదు, కోసుకు తింటే మాంసం పనికొస్తుంది, ఈ గోలే తప్ప పాశము చేత బంధింపబడినది పశువు అన్నది మనకి దాని మీనింగ్. ఎందుకంటే సంస్కృతంలో ఉండి చెప్పినటువంటి పదాలని తెలుగులో కూడా మనం వాడేసుకుంటున్నాం కాబట్టి, వాటి ఆధారంగా ఒకళ్ళని తిట్టుకుంటున్నాం కాబట్టి, ఈ తిట్ల ఆధారంగా మనకు అర్థమైనటువంటి దాన్ని ప్రపంచంలో మనం వాడుకలోకి తెచ్చేసుకున్నాం. పశువు అంటే పాశము చేత బంధింపబడినది. పాశం అంటే ఆశ, పాశం ఇవన్నీ చెప్తుంటారు కదా మనకి. అంటే ఒక చోట నుంచి ఒక చట్రంలో ఇరుక్కుపోయింది అది. ఇప్పుడు మామూలుగా ఒక పశువుని గుంజ కట్టేశారు, దానికి 1 మీటరో 2 మీటర్లో తాడు పెట్టి కట్టేశారు. అది ఆ 2 మీటర్ల పరిధిలో, అది ఆ గుంజ కేంద్రంగా ఆ 2 మీటర్ల పరిధిలో అది తిరగగలదు. దానికి అలా 10 ఏళ్ళు, ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు అలవాటైంది. తర్వాత మీరు అది రోజు అది గుంజ అక్కడికి వచ్చి పడుకుంటుంది, దాన్ని మీరు కట్టేయకపోయినా అది అక్కడే ఉంటుంది. ఎందుకు? అలవాటు. అట్లాగే మనం కూడా ప్రకృతితోటి, ప్రపంచంలో ఉన్నటువంటి దానితోటి బాహ్యంగా మనం ఎప్పుడైతే ఇరుక్కుపోయి ఉన్నామో, రకరకాల ఆశలు, మోహాలు, వీటన్నిటితో మనం ఉండిపోయామో, మనందరం కూడా ఆ విధంగా బంధింపబడినటువంటి వాళ్ళమే. కాబట్టి మన శరీరంలో మనం ఎక్కడున్నామో మనకు తెలియదు. మనం అనుకుంటాం ఎంతసేపు ఎక్స్టర్నల్ థింగ్స్ తోటే మనల్ని మనం ఐడెంటిఫై చేసుకుంటున్నాం, కానీ ద రియల్ ఐయామ్, అసలైన నేను, ఆ దిగొచ్చినటువంటి నేను తోటి మనల్ని మనం గుర్తించుకోవట్లా. అలా ఎవరైనా మహాత్ములు దిగొచ్చినా కూడా ఆయన కూడా మనలాంటి వారే సార్. ఆయన మాస్టర్ గారు మా ఇంటి పక్కన ఉండేవారు, ఆయన కూడా భార్య పిల్లలు, ఏమిటో సంసారం అండి, ఆయనకు కూడా ఉద్యోగం చేసేవారు, ఎన్ని బాధలు పడ్డారు నీకు తెలుసా? మనం పెద్దవాళ్ళని చూసి మనం అనుకుంటాం. ఎవరో పక్కన ఆయనకి ధనం లేదనుకోండి, మనం పెద్ద బిల్డింగ్ కట్టుకున్నాం అనుకోండి, ఆయన చూసి మనం ఏమనుకుంటాం, ఆయనకి లేక బాధపడుతున్నాడు అనుకుంటాం. నీకు తెలుసా? పోనీ ఉండి నువ్వు ఆనందంగా ఉన్నావని నీకు తెలుసా? తెలియదు కదా. మనం అనుకుంటున్నాం ఇవన్నీ. దీస్ ఆర్ ఆల్ అవర్ అజంప్షన్స్. వీఆర్ లివింగ్ ఇన్ అవర్ అజంప్షన్స్ అండ్ ప్రొజెక్షన్స్. మనం ఊహించుకుంటూ భవిష్యత్తుకు ప్రొజెక్షన్స్ వేసుకుంటూ, అంతే కదండి. కంపెనీస్ కానీ, మనుషులు కానీ, ఎవ్రీథింగ్ కూడా మనం వీఆర్ లివింగ్ ఇన్ ప్రొజెక్షన్స్. 5 ఏళ్ల తర్వాత మీ సంపాదన ఎంత ఉంటే, మీకు ఎంత వస్తే, ఇంత మిగిలితే మీరు ఎంత ఉంటారు, ఇంతే కదా. ఇది ప్రొజెక్షనే కదా. ఓ గ్రాఫ్, దానికి ఓ సంస్థ, వాడికి మనం బిల్లు పే చేస్తాం. మొన్న ఈ మధ్య మా చిన్నవాడితో మాట్లాడుతుంటే వాడు ఒకటి చెప్పాడు, నాకు చాలా ఆశ్చర్యం వేసింది. పిల్లలతో అప్పుడప్పుడు మాట్లాడుతుంటే మనకు కూడా విజ్ఞానం పెరుగుతుందిలేండి. డాడీ, మన దగ్గర ఏ ప్రొడక్టు లేదు, కానీ మనం అన్ని చాలా ఎంజాయ్ చేస్తున్నాం. వీఆర్ జస్ట్ పేయింగ్ అండ్ ఎంజాయింగ్. మన దగ్గర ఏమీ లేదు, ఫ్యూచర్ చూస్తే ఇలాగే ఉంటుందేమో అని అన్నాడు. అదేంట్రా అన్న చెప్పాడు. ఇప్పుడు మన దగ్గర మనకి ఏదో స్పాటిఫై అనేదో ఉంది. ఆ స్పాటిఫైకి నెలకు $10, $15 కడుతున్నాం. ఆ నెలంతా కూడా మనం దాంట్లోంచి వాడు రకరకాల సాంగ్స్, మ్యూజిక్స్, ప్రపంచంలో ఉన్నవన్నీ పెడుతూ ఉంటాడు. అవన్నీ మనం ఎంజాయ్ చేస్తున్నాం కదా. అంతకుముందు మనం క్యాసెట్ కొనుక్కునేవాళ్ళం, దాంట్లో రికార్డ్ చేయించుకునేవాళ్ళం. ఆ రికార్డుల మీద ఇప్పుడు మీ చిన్నప్పుడు విన్నారు. ఆ తర్వాత సీడీలు వచ్చినాయి, ఆ తర్వాత యూఎస్బీలు వచ్చినాయి. ఇప్పుడు అదేది లేదు కదా. నీ దగ్గర అసలు నువ్వు ఏమీ చేయటంలా. స్పాటిఫై వాడికి $15 కడుతున్నావు, నీకు కావాల్సిన మ్యూజిక్స్ అన్ని వింటున్నావు. అంటే వీఆర్ జస్ట్ పేయింగ్ ఫర్ సర్వీస్ అండ్ లిజనింగ్. నీ దగ్గర ఏమి ప్రొడక్ట్ లేదు కదా. యు ఆర్ నాట్ ఓనింగ్ ఎనీథింగ్.
రేపు నేను సబ్స్క్రిప్షన్ పే చేయను అని అంటే నీకు వాడికి లింక్ ఉండదు కదా, నువ్వు స్టోర్ చేసుకునేది దాచుకునేది ఏం లేదు కదా అన్నాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నిజమే కదా, ఇప్పుడు ఈ రోజుల్లో మనం చూస్తున్నవన్నీ అంటే వీఆర్ జస్ట్ పేయింగ్ ఫర్ సర్వీస్, వీఆర్ నాట్ ఓనింగ్ ఎనీథింగ్. అది మనకి మనం అప్లై చేసుకోండి. ఇప్పుడు ఈ శరీరం ఉంది, ఇది మనం ఓన్ చేస్తున్నాం, ఇది నాది అనుకుంటున్నాం, కానీ ఇది వెళ్ళిపోయిన రోజున ఏం చేస్తున్నాం? మనం ఏం చేయట్లా, మనం ఏం చేయలేం. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు బాధపడతారేమో, వాళ్ళకు ఉన్నటువంటి ఆప్యాయత అనుబంధం దాని కారణంగా. యు ఆర్ నాట్ ఓనింగ్ ఎనీథింగ్ ఇంక్లూడింగ్ యువర్ బాడీ, నథింగ్. మనకంటూ ఈ భూమి మీద ఏమీ లేదు, కానీ మనం అనుకుంటున్నాం ఈ ఇల్లు నాది, ఈ పొలం నాది, ఈ భూమి నాది. ఇది నీదా? ఎవరిదన్నా ఇదన్నా ఇది నాది అని అన్నవాడు ఎప్పుడైనా ఇంతవరకు ఇక్కడే ఉండిపోయాడండి? లేదు కదా. ధృతరాష్ట్రుడు అంతటి వాడు, మహాభారతం గురించి మనం చెప్పుకున్నాం. ధృతరాష్ట్రుడు ఏం చేశాడు? ఆయన ఎంత బాధపడ్డాడు? నాకున్న బాధ ప్రపంచంలో ఎవరికన్నా ఉందా అంటాడు ఒక సందర్భంలో. నా తమ్ముడు రాజ్యానికి నేను ప్రతినిధిగా ఉన్నాను, నిజానికి నేను పెద్దవాడిని, నేను రాజ్యం చేయాలి, నేను గుడ్డివాడిగా పుట్టడం వల్ల వాడి రాజ్యానికి ప్రతినిధిగా ఉన్నాను, కానీ నేను రాజుగా బతకాలని నాకుంది, కానీ నేను రాజును, ఈ రోజు కూడా నేను రాజును కాదు. అందరూ మహారాజు అంటున్నారు కానీ నేను కాదు కదా, నా బాధ నీకు తెలుసా సంజయ అని అంటాడు. అంతే కదా పాపం. అందుకని వాడు కొడుకు చేస్తున్నట్టు వాడు అనే ప్రతిదానికి కూడా సమర్థించుకుంటూ వస్తాడు. కానీ రా అని అంటూ వచ్చాడు. ఆఖరికి ఏమైంది? అది మనకేం చెప్తుంది? ఇవన్నీ మనకి ఎందుకు చెప్తున్నామంటే, అవజానంతి మాం మూఢాహ మానుషీం తనుమాశ్రితాం. నేను శరీరంలో ఉంటే కూడా ఏది ది హైయెస్ట్ పాయింట్ ఆఫ్ ఎనర్జీ ఏది కూడా బాడీ తీసుకొని వస్తే కూడా వీడు కూడా మనలాంటి వాడే అని అనుకుంటున్నాం మనం. అదే చెప్తున్నాడు. ఎందుకు అనుకుంటున్నారు? మూఢత్వం వల్ల, మోహత్వం వల్ల అనుకుంటున్నారు. ఎందుకు? వాళ్ళకి వాళ్ళు తెలియదు. నీకు నువ్వెవరో నువ్వు తెలిస్తే అవతల వాడు ఎవరో కూడా నీకు తెలుస్తుంది. వాడు మహాత్ముడా కాదా, మనిషా ఏదంటే నీకు ఇప్పుడు తెలుస్తుంది. అందుకనే పెద్దలు ఏం చెప్తారంటే, మొట్టమొదటిగా నువ్వు ఎవరితో కలిసినా ఆ డైరెక్ట్ మీటింగ్, ఫస్ట్ మీటింగ్ పాయింట్ వాళ్ళలో ఉన్నటువంటి ఆ నేను అనేటటువంటి తత్వం, అదే నీ ముందుకు వాళ్ళ వచ్చింది. ఆ తర్వాత నువ్వు వాడికి ఏం చెయ్యాలి అనేటటువంటి భావం నీలో కలిగితే కనీసం సాధనలో ఒక భాగంగా మనం ముందుకు వెళ్ళడానికి వీలు పడుతుంది. ఎవరో వచ్చారండి, పక్కింటి వాళ్ళు కావచ్చు, ఎదురింటి వాళ్ళు కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు. వచ్చినవాడు వాసుదేవుడే అనుకో. వాసుదేవుడు అంటే వసించి ఉండేవాడు. అందరిలో ఉన్నటువంటి ఒకానొక జీవ చైతన్యం ఏదైతే ఉందో, మహత్ చైతన్యం ఏదైతే ఉందో, ఆ చైతన్యమే వాళ్ళలో కూడా ఉంది, నీ దగ్గరికి వచ్చింది. ఆ తర్వాత నువ్వు వాడికి ఏం చేయాలో వాడికి కావాల్సింది నువ్వు చేసి పెట్టు. అప్పుడు ఏమవుతుంది? నీ ఫస్ట్ మీటింగ్ పాయింట్ వాడి స్వభావంతో కాదు, వాడిలో ఉన్నటువంటి మూల కేంద్ర చైతన్యంతో నువ్వు పెట్టుకుంటున్నావు. అది ఒక సాధనగా చేయమని చెప్పారు మనకి. అప్పుడు ఏమవుతుంది? మెల్లిమెల్లిగా నేను మానవ శరీరం అనేటటువంటి భావం నుంచి, ఆ భ్రమ నుంచి మనం బయటపడతాం. అప్పుడు మనకు తెలుస్తుంది ఈ జగత్ అనేటటువంటిది ఎలా పుట్టింది, ఏం చేసింది అన్నది. పరమాత్మ మహత్తత్వానికి కూడా పరుడని చెప్తాడు. భూతమహేశ్వరం అంటే, అసలు భూతాలంటే మనం చెప్పుకుందాం అని అనుకున్నాం మనం. భూతాలంటే అమ్మో భూతం అండి, శాకిని ఢాకిని కామిని మోహిని గాలి దయ్యమ్ములను నీది వాలంబలం జుట్టి నేలంబడం కొట్టి నీ ముష్టిఘాతంబులన్నని మనం దీంట్లో చదువుతాం, హనుమద్దండకంలో చదువుతాం మనం. అవన్నీ కూడా శక్తులే. ప్రతి శక్తి కూడా ఒక పాజిటివ్, ఒక నెగిటివ్ ఉంటుందండి. అన్ని నెగిటివ్ శక్తులు అనుకోవద్దు, అన్ని పాజిటివ్ శక్తులు అనుకోవద్దు. ఒకే శక్తికి పాజిటివ్, నెగిటివ్ ఉంటుంది. ఎలక్ట్రిసిటీలో కూడా పాజిటివ్, నెగిటివ్ ఉంటుంది కంటే, రుణ ధన అని రెండు ఉంటాయి కదా. ఈ రెండు జమిలిగానే జరుగుతూ ఉంటుంది సృష్టి అంతా కూడా, లేకపోతే కుదరదు. ఒక లైట్ వెలగాలన్నా రెండు ఉండాలి, ఒక యంత్రం కదలాలన్నా రెండు ఉండాలి, ఒక మనిషి అనేసి యంత్రం కదలాలన్నా ఆ రెండు ఉండాలి. వాటినే కుడి ఎడమలుగా చెప్తారు, వాటినే ఇడా పింగళాగా చెప్తూ ఉంటారు. చంద్రాత్మక, సూర్యాత్మక రెండు చెప్తారు. ఒకటి చంద్రాత్మకం, ఒకటి సూర్యాత్మకం. సూర్యుడు అంటే పాజిటివ్ సైడు, చంద్రుడు అంటే నెగిటివ్ సైడ్. ఈ రెండిటికి మధ్యలో ఇంకొకటి ఉంటుంది న్యూట్రల్. దాన్నే మనకి మామూలుగా ఇడా పింగళ సుషుమ్న అని చెప్తారు. అందులో ఉండేటువంటి అగ్నితత్వం. సూర్య చంద్రాగ్నిలోచనాయ అని వస్తుంది. అమ్మవారికి వస్తుంది, అయ్యవారికి కూడా వస్తుంది మనకు చెప్పినటువంటి కథల్లో. అదేంటి అమ్మవారికి 3 కళ్ళు ఉన్నాయంటే, 3వ కన్ను అంటే ఇక్కడ ఎక్కడో ఉంటుందండి, అది జ్ఞాన నేత్రం, బయటికి కనపడదు. మరి మనకి సింబాలిజం ఎలా చూపించాలి? అందుకని బయటకు ఉన్నట్టుగా మనకి ఆ కన్ను వేస్తారు.
చాక్షుష మన్వంతరం అనేటటువంటిది ఒక మన్వంతరంలో 3 కళ్ళు ఉన్న వాళ్ళు ఉండేవాళ్ళట. మొత్తం అందరికీ 3 కళ్ళు ఉండేట. అంటే జ్ఞానం వాళ్ళకి పూర్తిగా వికసించి ఉండేది ఆ మన్వంతరంలో. మనం ఎప్పుడైనా చెప్పుకుందాంలేండి, మన్వంతర కథలు అనేటటువంటివి చాలా బాగుంటాయి. అలాంటి మహత్తు నుంచి మహదహంకారం పుట్టింది. ఇది మీకు కావాలంటే ఎవరైనా సరే ఓపికన్న వాళ్ళు భాగవతంలో తృతీయ స్కందంలో 197 శ్లోకం, మనం పోతన గారు రాసినటువంటి పోతన భాగవతంలో 250 శ్లోకాల వరకు అసలు భూతాల పుట్టుక ఏమిటి, మహత్తత్వం అంటే ఏమిటి, జగత్ అంటే ఏమిటి, విరాట్ పురుషుని ఆవిర్భావం ఎలా ఉంటుంది అనేటటువంటి దానికి అద్భుతమైనటువంటి వివరణ ఉంటుంది. దానికి ముందు ఆయన మన విదురుల వారు అడుగుతారు మైత్రేయుల వారిని, విదుర మైత్రేయ సంవాదం అని ఉంటుంది. మనం భాగవతం వచ్చింది కాబట్టి మనం దీని గురించి ఒక్క ప్రస్తావన మనం చేసుకుందాం. అదేంటంటే పోతన తెలుగు భాగవతం అనేటటువంటిది ఒక ఆర్గనైజేషన్గా తెలుగు భాగవతం .org అనేటటువంటిది ఒక చక్కటి వెబ్సైట్. దాంట్లో ఎంతో శ్రమించి చక్కగా భాగవతంలో ఉన్నటువంటి అన్ని శ్లోకాలకి కూడా తెలుగు అర్థం చెప్తూ మళ్ళీ తెలుగులో కూడా ప్రతిపదార్థం రాసుకుంటూ చాలా అద్భుతంగా వివరించారనమాట. అందులో చదువుకోండి. ఈ తృతీయ స్కందం అనేటటువంటిది కానీ, అందులో జగతుత్పత్తి ఎలా జరిగింది, విదురులు మైత్రేయుల వారిని ఎలాంటి ప్రశ్న వేశారు, ఈ ప్రశ్న సందర్భంగా ఆయన ఎలాంటి సమాధానం చెప్పారు, ఈ జగదుత్పత్తి కారణం ఏంటి, ఇవన్నీ ఉంటాయి. ఆయన అడుగుతాడు అనమాట. మైత్రేయుడి పాదాలకు నమస్కారం చేసి చేతులు జోడించి ఒక ప్రశ్న వేస్తాడు ఆయనకి. మునీంద్ర, లోకులంతా కూడా తమ మనస్సులో ఎప్పుడు సుఖాన్నే కోరుకుంటారు. చూడండి, ఈ భావం ఎప్పుడూ ఉంటుంది. మనిషి ఎప్పుడు సుఖాన్నే కోరుకుంటాడు, దుఃఖాన్ని కోరుకోడు. అయినా దుఃఖంతో ఉన్నాం. ఎందుకున్నాం తెలీదు. చెప్పాను కదా, పాజిటివ్ నెగిటివ్ రెండూ ఉంటాయి, అవన్నీ వస్తాయి. కృష్ణుడు అంతటి వాడు మరి బాధలు పడలేదా? రాముడు అంతటి వాడు బాధలు పడలేడా? సాక్షాత్తు ఏ తత్వం అయితే మనం మాట్లాడుకుంటున్నామో ఆ తత్వం దిగొచ్చినప్పుడు కూడా బాధలు పడ్డాడుగా. ఎందుకు పడ్డాడు? మనతో పాటు ఉన్నాడు కాబట్టి. మంచివాడు కూడా నలుగురు చెడ్డవాళ్ళతో గడిపి క్లబ్కి వెళ్తే అరే వీడు కూడా రోజు పోయి తాగుతాడురా అంటారు. అంతే కదా, మనకి వాళ్ళు కూడా అలాగే పడ్డారు. సుఖాన్ని కోరుకుంటారు, దాన్ని పొందటానికి ఎన్నో కర్మలు చేస్తారు. దైవం అనుకూలించకపోవడంతో తమ ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోయి వాటి ఫలాన్ని అందుకోలేకపోతున్నారు. దైవం అనుకూలించట్లేదుట. ఇక్కడ దైవం అంటే మనం ఇట్లాంటి సమయం వచ్చినప్పుడు మనం దాన్ని కొంచెం రుబ్బుకోవాలి. మనకు ఏదైనా కష్టం వస్తే భగవంతుడు మా మీద జాలి లేదండి, కఠినాత్ముడండి, కరుణామయుడు కాదండి, ఏదో రాస్తారు అట్లా అని మాట్లాడతారు. అసలు ఆయనకి ఏం పని అండి? ఊరికే ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకుంటాం దైవం అంటే మనం ఎవరో అనుకుంటాం. మనం ఆ గుళ్ళో ఉన్న రాముడో, లేదంటే శివుడో, విష్ణువో, మరి ఆంజనేయ స్వామో, ఏదో కుమారస్వామో మనం రోజు పోయి దండం పెట్టుకునే ఈయనే దైవం అంటే. ఆయనకి మన మీద కరుణ లేదు. నీ మీద ఎందుకు కరుణ ఉండాలి అసలు? నువ్వు రోజు దేవుడికి వెళ్ళి దండం పెడుతున్నావు. నేను నా అంతటివాడు దండం పెడుతున్నాడు కాబట్టి దేవుడు నిన్ను కరుణతో చూడాలా? ఎందుకు దైవం నిన్ను కరుణించాలి? అసలు మనం ఈ ప్రశ్న వేసుకోవాలండి. దైవము మనల్ని ఎందుకు కరుణించాలి? ఈ ప్రశ్న వేసుకోవాలి. ఆయన కరుణామయుడు కాబట్టి అండి, ఆయన అట్లాంటి వాడు కాదంటే, ఆయన అసలు సృష్టి మొత్తానికి ఆయనగా అయితే అవ్వచ్చు. నీకు కరుణ చూపించాల్సినటువంటి సందర్భంలో నువ్వు కరుణ చూపించావా? నువ్వు ధర్మంగా ప్రవర్తించాల్సినటువంటి సమయంలో నువ్వు ధర్మంగా ప్రవర్తించావా? నువ్వు ఎవరికైనా ఏదైనా సందర్భంలో సహాయం చేయవలసి వచ్చినప్పుడు నువ్వు చేసావా లేదా? మరి దైవం నీకెందుకు చేయాలి? పోనీ సార్ దైవం కాదనుకోండి, గ్రహాలండి, నా జాతకం అలాంటిదండి, వాటికేం పని అండి? గ్రహాలు నీ మీద ఏమైనా పగపడతాయా? వాటికి నీకేమైనా ఆస్తి తగాదాలు ఉన్నాయా? పోనీ దేవుడు నీకు కరుణించలేదు, నువ్వేమన్నా నీ భూమి ఆయన ఆక్రమించాడా? లేదంటే ఆయనకి నీకేమన్నా నువ్వు అప్పున్నావా? వీళ్ళు అసలు ఎందుకు ఈ దైవీ శక్తులు అనండి, ఈ శక్తి అనండి మన మీద ఎందుకు అనుగ్రహించదు, ఎందుకు కరుణించదు, మన మీద కోపం వస్తుంది, ఇలాంటి మాటలు మనం ఎందుకు మాట్లాడతాం? పూర్తిగా కేవలం అజ్ఞానం వల్ల, మోహం వల్ల, కేవలం మనకున్నటువంటి కరుడు గట్టిన అజ్ఞానం వల్ల మనం మాట్లాడతాం.
దైవం అంటే ఏమిటో తెలియకపోవటం మూలం మాట్లాడతాం. పూర్తి అవగాహన లేకపోవటం వల్ల మాట్లాడతాం. చుట్టూ ప్రపంచంలో వాళ్ళు చెబుతున్నవి వీళ్ళు చెబుతున్నవి మనం వింటున్నాం కాబట్టి వాటిని మనం సరిగా అవగాహన చేసుకోక అదే కరెక్ట్ అనుకొని మనం మాట్లాడుతున్నాం. వాటికి వేటికి కూడా ఏ వ్యక్తిని, ఏ జీవిని, ఎవరిని కష్టపెట్టాల్సిన కానీ, హింసించాల్సినటువంటిది కానీ, వాళ్ళకి ఒక అన్యాయం చేయటం కానీ, లేదంటే వాళ్ళకి కావలసినటువంటి దుర్మార్గ ప్రవర్తన కలిగి వాటికి ఏటికి పని లేదండి. దేర్ ఆల్ న్యూట్రల్. గుర్తుపెట్టుకోండి. మా గురువు గారిని ఇలాగే ఒకళ్ళు ప్రశ్న వేశారు. దానికి ఆయన ఒక సమాధానం చెప్పారు. మనసు ఆందోళనగా ఉన్న వారికి గ్రహములు అందించు సహాయము అందుకొను అవకాశము ఉండదు. ఇది మా గురుగారు ఇచ్చిన వాక్యం. మనసు ఆందోళనగా ఉన్నవారికి గ్రహములు అందించు సహాయము అందుకునే అవకాశం లేదు. గ్రహములు కూడా మీ వలనే ఒకరి కొలువులో పనిచేస్తున్నారు. మీకు పూర్వకర్మను బట్టి వారు చేయవలసిన శుభ అశుభ ఫలదానము తమ బాధ్యతలను అనుసరించి గ్రహములు చేస్తారు. అనుగ్రహించుటకు కానీ ఆగ్రహించుటకు కానీ వారికి సంకల్పము అధికారము లేవు. మానవులకు అధికారము లేకున్నను సంకల్పము ఉండును కనుక బాధలుండును. దీన్ని మనం అర్థం చేసుకోవడానికి మనం ఎంతసేపు అయినా చెప్పుకోవచ్చు. ఆలోచించాలి. ఇప్పుడు మనం ఆలోచించమండి, అది మేజర్ మన ప్రాబ్లం. ఆలోచించకుండా ఆ సందర్భంలో ఒక ఎమోషనల్గా మనం అనేస్తాం. కానీ ఆలోచించాలి. ఆల్ ప్లానెట్స్ ఆర్ న్యూట్రల్. వాళ్ళు కూడా ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి అధికారులాగానే ఆ మహా చైతన్యం యొక్క ప్రకృతి ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి అధికారులు. వాళ్ళకి వాళ్ళ ఓన్ డెసిషన్స్ ఏమి ఉండవు. వాళ్ళుగా ఏమీ ఉండరు. మనకున్నటువంటి పూర్వకర్మను బట్టే వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. కర్మయే దైవము మనం చెప్పుకున్నాం ఒకసారి. కర్మయే దైవము జనులకు అన్నాడు. మనం అనుకున్న దేవుడు అనుకూలించలేదండి, దేవుడు మనకి సరిగ్గా మనకి ఆశీర్వదించలేదంటే అర్థం ఏంటంటే కర్మ అనుకూలంగా లేదు అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి పీడలను వదిలించుటకు గ్రహములకు జప హోమ దానాలు అనేటటువంటివి దసరా మామూళ్ళు చెల్లించేటటువంటి పద్ధతి. అది మంచిది కాదు అని చెప్పారు. కానీ గ్రహములన్నింటికీ పైన చిట్ట చివరి కక్షలో మరొక గ్రహం ఉన్నది. అది అనుగ్రహము. దాని కొరకై మీరు ప్రయత్నించవలెను. అనుగ్రహం ఎవరు అనుగ్రహిస్తారు? వీటన్నిటికీ పైనటువంటి ప్రభుత్వం. ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి టాప్ అథారిటీ అన్నమాట. ఇచ్చట ప్రయత్నించటం అనగా అర్హత చేకూర్చుకొనుట తప్ప వేరు మార్గం లేదు. అర్హత చేకూర్చటం వల్ల మాత్రమే అనుగ్రహం వస్తుందండి. మనం కొబ్బరికాయలు కొట్టడం వలనో, జపాలు చేయటం వలనో, లేదంటే స్వచ్ఛమైనటువంటి నేతితోటి యజ్ఞ హోమాలు చేయటం వలనో కాదుట. నువ్వు అనుగ్రహానికి అర్హత సంపాదించుకోవాలి. యు మస్ట్ గెట్ ద ఎలిజిబిలిటీ టు గెట్ ద బ్లిస్ ఆర్ బ్లెస్సింగ్. అందుకు మనం ప్రయత్నం చేయాలి. మనం ఏం చేస్తాం? ఇవేమీ చెయ్యం. మనం చేసేవన్నీ అర్హతలుగా మనం భావిస్తున్నాం. ఎప్పుడైతే మనం చేసేవన్నీ అర్హతలుగా మనం భావిస్తున్నాం, కానీ అవి అర్హతలు కాదు. దేర్ ఆల్ అజంప్షన్స్. ఇందా చెప్పాను కదా నేను, అవి నీ భావనలు. ఈ భావనలన్నీ పోయి ఎప్పుడైతే ఒక భక్తి అనేటటువంటిది ఏర్పడిందో, ఎట్లా ఏర్పడుతుంది భక్తి? అసలు ముందు దీన్ని నడిపించేటటువంటి ఒక మహా చైతన్య శక్తి ఉంది అని నమ్మకం కలిగినప్పుడే కదా నీకు భక్తి కలిగేది. లేకపోతే భక్తి ఎలా కలుగుతుంది? సో ఇప్పుడు ఇక్కడ చెప్పండి, మతం ఎక్కడుంది ఇందులో? నీలో ఒక చైతన్యం ఉంది, ప్రకృతిని నడిపిస్తున్న ఒక చైతన్యం ఉంది. ఈ చైతన్యం ఆ చైతన్యం ఒకటే అని చెప్పినప్పుడు దీన్ని సైంటిస్ట్గా ఆలోచిస్తే ఒక ఎనర్జీగా మనం ఆలోచిస్తాము. ఒక మ్యాథమెటిషియన్గా ఆలోచిస్తే ఒక మల్టీ డైమెన్షన్ అండ్ జియోమెట్రికల్ కంపోజిషన్గా మనం ఆలోచిస్తాము. ఒక కెమిస్ట్రీ సైంటిస్ట్గా, కెమికల్ సైంటిస్ట్గా కనుక ఆలోచిస్తే ది కెమిస్ట్రీ కాంపౌండ్స్ బిట్వీన్ ది ఎనర్జీ అండ్ ద లివింగ్ బీయింగ్స్, వాటి మధ్య ఉన్నటువంటి దానిగా మనం ఆలోచిస్తాం. ఇంకెక్కడ మతం ఎక్కడుందండి? అందుకే భగవద్గీతలో మతం లేదు. ఇట్ ఈస్ ఎ గ్రేట్ సైకాలజీ బుక్. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్, ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు ఫాలో, ఇట్ ఈస్ ఎ గ్రేట్ సైకాలజీ బుక్. దీనికి మించిన సైకాలజీ బుక్లు ఎక్కడున్నాయండి?
డిప్రెషన్లో ఉంటే నిద్ర మాత్రలు ఇస్తారు. డిప్రెషన్ నుంచి నిన్ను బయటకు పోగొట్టాలి అంటే నీ తత్వం గురించి నువ్వు అర్థం చేసుకుంటూ నిన్ను నడిపిస్తున్నటువంటి ప్రకృతి తత్వం వైపు నువ్వు వెళుతూ దానికి ఆధారమైనటువంటి మూలతత్వం వైపు కనుక నువ్వు వెళితే నీకు డిప్రెషన్ ఎక్కడిది? లేదు కదా, బయటకు వచ్చేస్తావు కదా. ఇది ఎవరు చెప్తారు మనకి? మనకు భగవద్గీత చెప్తుంది. అందుకనే మనం సాధనలో మనం చెప్పుకుంటూ ఉన్నాం. కనుక తన సమస్యలన్నిటికీ కారణం తనలోనే ఉన్నదని ఎవడైతే తెలివితేటలతోటి ఆలోచించుకొని తనలో ఉన్న దాన్ని ఇతరులపైకి నెట్టకుండా ఓహో అనే ఆలోచన చేసి ఎవడైతే తెలివిగా ఉంటాడో వాడే తెలివైన వాడు, అంతేగాని వాడి మీదకి వీడి మీదకి నెట్టేవాడు కాదు. కాబట్టి దైవం అనుకూలించకపోవడంతో అనేటటువంటిది ఎందుకు వస్తుంది అంటే, ఇక్కడ దైవం అంటే మనం చేసినటువంటి కర్మ అని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ కర్మలన్నీ ప్రతిబంధకాలై అనేక దుఃఖాలకు కారణమైన సంసారం అనే చక్రంలో తిరిగిపోతూ ఉంటారు కదా. మళ్ళీ పుట్టి పొయ్యి పుట్టి పెరిగి చచ్చి ఇలా జరుగుతూ ఉంటుంది కదా. అసలు ఏమిటి దీనికి ఇంత మార్గం తెలుసుకోలేకపోతున్నారు? ఏమిటి అసలు ఈ సృష్టి ఎలా వచ్చింది, ఈ సృష్టికి కారణం ఏంటి, ఎందుకు ఇలా జరిగింది అనేటటువంటి ఒక ప్రశ్న వేస్తాడండి ఆయన. వేస్తే అప్పుడు దానికి మైత్రేయుల వారు చెప్పినటువంటి సమాధానంగా మనకి దీంట్లో వస్తుందన్నమాట. అసలు ఈ జగత్ ఎలా పుట్టింది, జగత్తు పుట్టడానికి కన్నా కారణం ఏంటి, సంకల్పం అనేటటువంటిది ఎలా ఏర్పడింది, ఆ సంకల్పం ఆధారంగా ఈ మహత్తత్వం ఎలా వచ్చింది, మహత్తత్వం ఆధారంగా ఉండేటటువంటి అహంకారం నుంచి పంచభూతాలు, పంచప్రాణాలు, పంచజ్ఞానేంద్రియాలు ఇలా రకరకాలుగా అన్ని ఎలా వచ్చినాయి అనేటటువంటి దానికి దాంట్లో చక్కగా వివరణ ఉంటుంది. చెప్పాను కదా మీకు ఇందాక, 197 పద్యం నుంచి 250 అరౌండ్ అక్కడ వరకు ఉంటుందన్నమాట. అయితే మామూలుగా ఈ 27 తత్వాలు అన్నీ 27 తత్వాలు పుడతాయట. ఈ తత్వాలన్నీ పుట్టిన తర్వాత వాటి మధ్య కూడా ఏకత్వం లేదుట. ఎవళ్ళకి వాళ్ళు విడిగానే ఉన్నారట. అంటే పంచభూతాలు పుట్టినాయి, మనసు పుట్టింది, ఇంద్రియాలు పుట్టినాయి, అన్నీ వచ్చినాయి, కానీ ఏకత్వం లేదు. అంటే ఎన్నో రకాలైనటువంటి వస్తువులు తయారు చేసుకున్నాం, వాటి మధ్య లింకప్ లేదు. ఇప్పుడు మామూలుగా ఒక బొమ్మ తయారు చేయాలండి, ఓ 10 మంది కలిసి ఆ బొమ్మకు సంబంధించినటువంటి రకరకాల పార్ట్స్ అన్ని తయారు చేశారు, కానీ దాన్ని కలిపి బొమ్మ తయారు చేయడం తెలియదు వాళ్ళకి. ఒకటి చెయ్యి చేయటం వచ్చంటే వాడు చెయ్యే చేస్తాడు, తలకాయ తయారు చేసేవాడు తలకాయ తయారు చేస్తాడు, ముక్కు కళ్ళు చెవులు అన్నీ పెట్టాడు, కాళ్ళు ఇట్లా అన్ని తయారు చేశారు. కానీ మరి దాన్ని తిరిగి బొమ్మగా రూపొందన చేయాలంటే దాన్ని బొమ్మగా ఎలా తయారు చేయాలో, ఈ భాగాలన్నింటినీ కలిపి ఒక బొమ్మగా ఎలా తయారు చేయాలి అని తెలిసిన వాడు ఒకడు ఉండాలి కదా. అలా ఈ పంచభూతాల్లోంచి ఏర్పడినటువంటివి, మహత్తత్వంలోంచి ఏర్పడినటువంటివి, తర్వాత సత్వరజ స్తమో గుణాలు అటువంటి 3 గుణాల్లోంచి ఏర్పడినటువంటి ఈ 27 తత్వాలు కూడా కలిపి వీటిని ఎలా కలిసి ఉండాలో తెలియక వీటన్నిటికీ మూలమైనటువంటి ఒకనొక ఆ తత్వం ఏదైతే ఉందో ఆ తత్వాన్ని ప్రార్థన చేస్తారట. ప్రార్థన చేసినప్పుడు ఆ తత్వం ఏం చేస్తుంది అంటే ఏంటి, ఇవన్నీ కాళ్ళు చేతులు ముక్కు మొహం అన్ని తయారు చేసిన తర్వాత ఏం చేయాలో తెలియక, మాకు వీటిని ఎట్లా కలపాలో తెలియదు, నువ్వేదో బొమ్మన్నావు, బొమ్మను చేయటం మాకు చేత కాదు అంటే, సరేలే నేను చేస్తాలే అని ఒకడు వచ్చి వీటన్నిటిని కలిపి ఒక బొమ్మని ఎలా తయారు చేశాడో, అలాగే వీళ్ళు చేసినటువంటి ఈ తత్వాలకి ఆ మూల చైతన్యం ఏదైతే ఉందో అది ఏం చేసింది, ఓకే సరే అని చెప్పేసి వీటన్నిటిలోకి ప్రవేశించి ఒక ఏకత్వంగా ఏర్పడిందిట. అలా ఏర్పడినప్పుడు ఈ 27 తత్వాల్లో ఏకకాలంలో ప్రవేశించి విడివిడిగా ఉన్న వాటికి ఏకత్వం కలిగించిందిట. అంటే పంచభూతాలు, పంచ తన్మాత్రలు, 10 ఇంద్రియాలు, కాలము, ప్రకృతి, మహత్తు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, అంతఃకరణ, చతుష్టయం, ఇవన్నీ కలిపి 27 తత్వాలు. మన శరీరం వాటితోటి తయారైంది. అప్పుడు విరాట్ పురుషుడు అనేటటువంటిది ఏర్పడింది అని చెప్తారు. ఎక్కడ ఏర్పడింది? ఈ చోట్లోనే ఏర్పడింది. మన శరీరం కూడా మనము ఆ నిజమైన నేను అనేటటువంటి ఒక ఆ ఎనర్జీ ఏదైతే ఉందో దాని లోపలే మన శరీరం ఉంటుంది. మన శరీరం లోపల అది ఉండదు, మనం లోపల మన శరీరం ఉంటుంది. ద కండెన్స్డ్ స్టేట్ ఆఫ్ సోల్ ఎనర్జీ ఈజ్ బాడీ అన్నాడు ఒక ఆయన. మళ్ళీ ఎప్పుడైతే ఈ ఎనర్జీ విత్డ్రా అయిందో ఈ బాడీ వేస్ట్, ఇది కార్ప్స్ అనమాట, తీసుకెళ్తాడు, అది దాన్ని తీసుకెళ్లి అవతల పడేస్తారు.
అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇలా ఏర్పడినటువంటి అన్ని తత్వాలకి ఆధారమైనటువంటి దాన్ని అందుకే భూతమహేశ్వరం అన్నాడు. భూతమహేశ్వరం అంటే ఈ భూతాలన్నిటినీ కూడా అధిష్ఠించి ఉన్నటువంటి వాడు అని అర్థం. ఆ తర్వాత మోఘాశ మోఘ కర్మాణో మోఘ జ్ఞాన విచేతసః రాక్షసీం ఆసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితా అంటాడు. అంటే మోహము, ఆశ, వీటన్నిటి చేత మనం అజ్ఞానంలో ఉండటం వల్ల ఈ జీవితం మన జీవితం కష్టాలు నష్టాలు రకరకాలు గొడ్డు గూజు వాడు వీడు ఏమిటోనండి అనుకున్నాం, షేర్ మార్కెట్లో పెట్టాం మొత్తం వెళ్ళిపోయింది, నేను 2 రోజుల్లో ఇంత వస్తుంది అనుకున్నాను, 2 రోజుల్లో ఎంత అయిపోయాను నేను అని రకరకాలుగా మనం మోహంతో ఎందుకు ఆశా మోహాలు పాశలు ఇవే పాశం. పశువును బంధించడం అంటే ఈ రెండిటితోటే శరీరం మీద ఉండేటటువంటి మోహం. ఎందుకంటే శరీరం మనకి ఎంతో హాయిగా సుఖంగా రకరకాలుగా ప్రకృతిని మనం ఆస్వాదించడానికి అనుభవించడానికి రకరకాలుగా మనకి శరీరం అవకాశం ఇస్తుంది కాబట్టి ఈ శరీరం మీద మనకి మోహం. ఎందుకు మనం అది అనుకుంటున్నాం కాబట్టి. ఇల్లు కట్టుకున్నాం, చోట ఇల్లా సార్ మీరు కన్ఫ్యూజన్లో పెట్టకండి, మొన్నే మేము ఇల్లు కొనుక్కున్నాం అన్నారు అనుకోండి, కష్టం కదా. మనకు ఒక ప్రశ్న వేశారు, ఆనందంగా లేం అనుకోవటం కూడా ఎజంప్షన్ ఏనా అని ప్రశ్న వేశారు. ఆనందంగా లేమంటే ఆనందంగా ఉన్నవాడు ఎప్పుడన్నా ఆనందంగా లేను అనుకుంటాడా? అవకాశం లేదు కదా. ఆనందంగా ఉన్నవాడు ఆనందంగానే ఉంటాడు, ఇంకా ఎజంప్షన్ ఏం లేదు అక్కడ. ఆనందంగా ఉండటమే ఎజంప్షన్లో ఉండి ఇప్పుడు నేను భోజనం చేశాను ఆకలి తీరినది అని ఆకలి తీరినవాడు అనుకుంటాడా, ఆకలి తీరనివాడు అనుకుంటాడా? ఆకలి తీరనివాడు అనుకున్నాడంటే మరి ఆకలి ఇచ్చేస్తాడు. అప్పుడు అక్కడ ఇంకా అజంప్షన్ ఏముంది? కాబట్టి ఆనందంగా లేవనుకునేది అజంప్షన్ కాదు, అది నువ్వు ఉన్నటువంటి మానసిక స్థితి. ఆ మానసిక స్థితిలోంచి బయటపడాలి అంటే ఆనందంగా ఉండటమే. ఇంకా దానికి మళ్ళీ ప్రయత్నాలు లేదంటే అదేదో ఉంటే ఆనందం ఇదేదో ఉంటే ఆనందం కాదు, ఆనందంగా ఉండటమే. హౌ టు బీ హ్యాపీ అని అడిగారట మా మాస్టర్, మా గురుగారు. అన్ని నా ఎగ్జాంపుల్స్ అన్ని మా గురువు గారే వస్తాయిలేండి, ఇంకా వేరే చెప్పుకోవడానికి నిజం చెప్పాలంటే నాకు కూడా తెలియదు, అన్ని ఆయన చెప్పినవే చెప్తూ ఉంటాను ఇక్కడ. ఆనందంగా హ్యాపీగా ఉండటానికి ఏమిట్రా, ఉండటమే అన్నారు ఆయన. హ్యాపీగా ఉండటమే, హ్యాపీగా ఉండటం. ఇంకా దానికి ఇంకా నువ్వు ఆకలి తీరాలంటే అన్నం తింటమే. ఆకలి తీరాలి, ఆకలి ఎలా తీరుతుందనే పుస్తకం చదవటం కాదు, అన్నం తింటమే. ఇది కూడా అంతే, ఎజంప్ట్ చేసుకోవటం కాదు. నువ్వు ఉన్న మానసిక స్థితిని మనం ఎవరికి వాళ్ళని అనలైజ్ చేసుకోవాలి, పక్క వాళ్ళ దగ్గరికి వెళ్తాం కాదు. సాధారణంగా మనం ఏం చేస్తామంటే ఏ కౌన్సిలర్ దగ్గరికి వెళ్తాం, ఎందుకంటే మనం వీక్గా ఉన్నాం కాబట్టి, దాన్ని సరిగా అనలైజ్ చేసుకోలేకపోతున్నాం కాబట్టి అవతల వాళ్ళ దగ్గరికి వెళ్తాం. వాడు కూడా అలాంటి వాడే అనుకోండి, మనకి ఎలాంటి ఆన్సర్ వస్తుందో అప్పుడు మనకు తర్వాత తెలుస్తుంది అనమాట. అయితే ఇక్కడ మనకేం చెప్తున్నాడంటే మనిషిని బంధించేటటువంటి 3 రకాల వికారాల గురించి చెప్తున్నాడు దీంట్లో. 1 మోహిని, 2 కామిని, 3 ఆసురి. చూడండి వచ్చినాయండో మనకి శక్తులు 3. కామిని, మోహిని, శాకిని, ఢాకిని అనుకున్నాం కదా. ఇక్కడ వాటిని ఈ విధంగా అంటే ద నెగటివ్ సైడ్ ఆఫ్ దోస్ థింగ్స్, వీటిని ఆరాధించి పాజిటివ్ సైడ్ కూడా చేసుకోవచ్చు అనేటటువంటిది మంత్రశాస్త్రం తంత్రశాస్త్రాల్లో రకరకాల ఎక్కడెక్కడో ఉంటాయి. అవన్నీ మనకు అనవసరం, కానీ చాలా కేర్ఫుల్ అండ్ ఇదిగా ఉండాలి. అంటే యు ఆర్ వాకింగ్ ఆన్ షార్ప్ ఎడ్జ్. ఒక షార్ప్ బ్లేడ్ మీద నడుస్తున్నారు అనుకోండి, హైలీ షార్ప్డ్ బ్లేడ్ దాని మీద నడవమన్నారు అనుకోండి, ఎలా నడుస్తారు? వితౌట్ ఎనీ షూ ఎలా నడుస్తారు? కాలు తెగకూడదు, మీ నడక సాగాలి. ఎలా కుదురుతుంది అంటే ఇలాంటి శక్తులతోటి హ్యాండిల్ చేసేటప్పుడు అంత కష్టంగా ఉంటుందని చెప్తారు. అందుకే అటువంటి సాధనలు చేసినటువంటి వాళ్ళు వాటిని క్షుద్ర సాధనలుగా చెబుతూ, ఎందుకంటే నెగిటివ్ సైడ్ వెళ్ళిపోయి దానివల్ల రకరకాలుగా వాళ్ళు ఆ భ్రాంతుల్లో వెళ్ళిపోయి అలా ఏపిచ్చెక్కిపోయో ఏదో రకరకాలుగా వెళ్ళిపోతుంటారు. అందుకే ఆ సాధనలు చేయొద్దంటారు, సాత్విక సాధనలే చేయమని చెప్తారు. సాత్విక సాధనలు చేయటంలో ది హైయెస్ట్ పెన్నకిల్ ఏంటంటే భగవద్గీతలో చెప్పినటువంటివి. పతంజలి యోగ సూత్రాలు, భగవద్గీత హైయెస్ట్ పెన్నకిల్ అనమాట. అందులో నేను చాలా సాత్వికంగా నిన్ను తీసుకెళ్తూ ఉంటాయి. అక్కడెక్కడా కూడా విపరీత ధోరణులు ఉండవు అనమాట. కాబట్టి ఇక్కడ 3 శక్తులు మనల్ని ఎలా పట్టి పీడిస్తాయి అనేటటువంటి చెప్తారు. మోహం వల్ల ఏం చేస్తాం? కర్తవ్యం మర్చిపోతాం, కోరికలను ఆశ్రయిస్తాం. మనం కర్తవ్యం మర్చిపోయి ఎప్పుడైతే కోరికలు నువ్వు చేయాల్సిన పని నువ్వు మర్చిపోతావండి. డబ్బు కావాలి, ఇంకో ఏదో రకంగా ఆలోచిస్తామంట. షేర్ మార్కెట్లో పెడదాం, ప్రస్తుతం ఏది డౌన్ ఉంది, రేపు ఏది ఇంక నిద్రే ఉంటుంది వాడికి, ఇంకా సాధనే ఉంటుంది. వాడి సాధన అదే, పొద్దున 6 గంటలకు లేవటం,
షేర్ మార్కెట్ మీద కూర్చోవడం, కీబోర్డ్ కొట్టుకుంటూ కూర్చోవడం, ఏది పెరిగింది ఏది. అక్కడ వీడు పెట్టింది పెరిగింది అనుకోండి, వీడి మొహం పౌర్ణమి చంద్రబింబంలాగా ఉంటుంది. పోయింది అనుకోండి, అమావాస్య చంద్రుడిలాగా ఉంటుంది. అద్దంలో చూసుకుంటే తెలిసిపోతూ ఉంటుంది. వేరే వాడు ఎవడన్నా గబుక్కుని ఇంటికి వచ్చాడు అనుకోండి, తెలిసిపోతుంది. ఏరా నాన్న ఏంటి ఇవాళ పోయిందా అంటాడు. ఒకవేళ భార్య లేటుగా లేచింది అనుకోండి, వీడు పొద్దున్నే షేర్ మార్కెట్లో పెడుతున్నాడు, కొడుతున్నాడు, ఏదో చేస్తున్నాడు, పొద్దున్నే భార్య లేచింది, ఏమిటి వాళ్ళు ఏంటి సంగతి తెలుస్తుంది మీ మొహం చూస్తే అని అంటుంది. మనం అలా ఉండిపోతాం. దేనికి? కోరికలను ఆశ్రయించడం వల్ల, మోహం వల్ల మన కర్తవ్యం మనం మర్చిపోయాం. కోరికలే కర్తవ్యంగా మనం అనుకుంటాం. అక్కడి నుంచి మొదలవుతుంది మనకి. కోరికకు ఆశ అనేటటువంటిది, కోరిక ఆశ రెండు కవల పిల్లలటండి. దే ఆర్ ట్విన్స్. కాబట్టి మనకు పిల్లలు ఉన్నా లేకపోయినా ఈ కవల పిల్లలు మనతో పాటు ఉంటారు. ఇవన్నీ సైకాలజీ అండి. ఇవన్నీ స్పిరిచువల్ అనుకోకండి. ఇట్స్ ఏ సైకాలజీ. స్పిరిచువాలిటీ అంటే ఏంటనుకుంటున్నారు? వాకింగ్ టువర్డ్స్ స్పిరిట్. దట్ ఈస్ ద స్పిరిచువాలిటీ. స్పిరిట్ అంటే అదే సార్, మనకి అక్కడ షాపుల్లో అమ్ముతారు, అది కాదు స్పిరిట్. సారాయి దుకాణము స్పిరిట్ షాప్ అని రాసుంటుంది, అది కాదండి ఇది. స్పిరిట్ అంటే యు ఆర్ ది ఎస్సెన్స్. ఇప్పుడు మామూలుగా మనం ఈ ఆల్కహాల్ స్పిరిట్ అని అంటారు కదా, అది కూడా ఎసెన్సే. ద ఫైనెస్ట్ ఎసెన్స్ ఆఫ్ ద మెటీరియల్. దేని నుంచి తయారు చేస్తారో దాని నుంచి వచ్చే ఫైనెస్ట్ ఎసెన్స్. మనం అనుకునే స్పిరిట్ కూడా ది ఫైనెస్ట్ ఎసెన్స్ ఆఫ్ యువర్ సెల్ఫ్. దాని వైపు నిన్ను తీసుకెళ్లేదే స్పిరిచువాలిటీ. వెరీ సింపుల్ అండి. స్పిరిచువాలిటీ పాత్ చాలా సింపుల్. మనకు కాంప్లికేట్ అయిపోయింది, మనం దాన్ని అమ్మో వామ్మో అని అనుకుంటాం. కానీ నిన్ను నీ వైపు నడిపించేదే ఆధ్యాత్మికత, స్పిరిచువాలిటీ. ఇక్కడ మతంతో కానీ నువ్వు అనుకునేటటువంటి రకరకాలైనటువంటి రిలీజియస్ ట్రెడిషనల్ గడిదగుడ్డు, గోంగూర పచ్చడి ఇవేవి కావు. నిన్ను నువ్వేమిటి అన్నది నీకు పరిచయం చేసేది స్పిరిచువాలిటీ. అందులో హయ్యెస్ట్ పిన్నకల్ భగవద్గీత. ఎందుకంటే నిన్ను అటు తీసుకెళ్తుంది. మోహము కర్తవ్యం మరిచిపోయి. ఇక్కడ ఎందుకు వచ్చింది? ఇది ఎందుకు చెప్పాడు ఈ మాట? అర్జునుడు చేయాల్సిన పని వదిలేశాడు కదండి. యుద్ధం చేయటం ఆయన కర్తవ్యం. ఎందుకు? అంతకుముందు బోలెడు యుద్ధాలు చేశాడు. మనం కూడా జీవితంలో ఎన్నో రకాలు చేసాం. జీవితంలో మనం వీఆర్ ఎవ్రీ డే, ఎవ్రీ పార్ట్ ఆఫ్ లైఫ్ వీఆర్ ఇన్ కురుక్షేత్ర. ఎప్పుడు ఏది చేయాలో తెలియదు, ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియదు, నష్టం వస్తుందేమో అనే భయం, వాడికి ఏమవుతుందో వీడికి ఏమవుతుందో అనే భయం, ఆరోగ్యం చెడిపోతుందేమో అనే భయం, ఇది చేయలేకపోతామో అనే భయం. జీవితం అంతా భయంతోటే నడుస్తుంది. ధైర్యం ఎక్కడొచ్చిందండి? ధైర్యం ఎక్కడ చేస్తున్నాం మనం? ఇంకొకటి మీద మనం ఎప్పుడైనా మనం ఏదైనా ఆరోపణ చేయాల్సి వచ్చింది అనుకోండి, వాడి వల్ల జరిగిందండి ఇది, దీనికి కారణం వాడు సర్వనాశనం అప్పుడు చాలా ధైర్యంగా మాట్లాడతాం. ఈ సైకాలజీ మనం అర్థం చేసుకుంటే మనం బయటపడతామండి. లేకపోతే మనం బయటపడలేం. మనకి ఏదైనా ఒక పరిస్థితిలోంచి మనం బయటపడాలి అంటే దానికి కావాల్సినటువంటి, అసలు ఆ పరిస్థితిలోకి మనం వెళ్ళిపోవటానికి కారణమైనటువంటి మనస్సు, దానికి అంటుకొని ఉన్నటువంటి రకరకాలైనటువంటి భావాలు, దానికి కారణమైనటువంటి రకరకాలైనటువంటి భావోద్వేగాలు, మన ఎమోషన్స్, ఆ ఎమోషన్స్ కారణంగా మనకి ఏర్పడ్డటువంటి రకరకాలైనటువంటి ఈ మోహంతో కూడినటువంటి పాశాలు. ఇందాక చెప్పాను కదా, మోహిని కామిని. కామిని అంటే కోరికలు, మోహిని అంటే మోహం, ఆసురి అంటే ఆసురి ప్రవర్తన. ఎప్పుడైతే ఈ రెండు వచ్చిందో ఆసురి ప్రవర్తనే ఉంటుంది. అంటే విచక్షణ జ్ఞానం కోల్పోవటం. విచక్షణ జ్ఞానం కోల్పోవటమే రాక్షసత్వం అంటే. ఉచ్చనీచం మర్చిపోవటం రాక్షసత్వం అంటే. నువ్వు చేయవలసిన పని ధర్మమా అధర్మమా అనేటటువంటి విషయం మర్చిపోయి, అవతలవాడికి ఏమన్నా మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేటటువంటిది మర్చిపోయి, నా నోటికి వచ్చినట్టు మాట్లాడతాను, నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాను, నన్ను ఎవడేం చేస్తాడు అనేటటువంటి భావన వస్తుంది చూసారా, అది రాక్షస ప్రవర్తన అంటే. దేనికోసం చేస్తున్నాడు అవన్నీ? తనని తాను రక్షించుకోవడానికి చేస్తున్నాడు. రాక్షసులు అంటే ఎవరు?
మామూలుగా రాక్షసులు మనం పురాణాల్లో మనం చదివినప్పుడు మనకి ఏమొస్తున్నాయి, వాళ్ళ కోరికలు ఎలా ఉంటాయి చెప్పండి? రాక్షసుల కోరికలు రావణాసురుడు, లేదంటే హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, ఇలాంటి వాళ్ళందరినీ మనకు చెప్పారు కదా. బ్రహ్మదేవుడి గురించి బ్రహ్మాండమైన తపస్సులు చేశారు వాళ్ళు. వాళ్ళు ఏం కోరారు? ఈ శరీరంతో నేను ఎల్లకాలము జీవించాలి, మరణం లేకుండా వరం ఇవ్వమని కోరుతారు. అంటే వాళ్ళు దేన్ని రక్షించుకోవాలని చూస్తున్నారు? శరీరాన్ని రక్షించుకోవాలని చూస్తున్నారు. ఎందుకు? వాళ్ళు తాము శరీరం అనుకునేటటువంటి మోహంలో, మూఢత్వంలో ఉన్నారు కాబట్టి. అంటే ఏంటి? వాళ్ళ జ్ఞానం లేదనే. మహాజ్ఞానులు. రావణాసురుడు మహాజ్ఞాని, వేదాలకి స్వరం రాశాడు, స్వరాన్ని నిర్ణయించాడు అనేటటువంటి విషయం చెప్తారు. హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు మహాజ్ఞానులు. అందులో చదువుకోండి, భాగవతంలో హిరణ్యకశిపుడు అయినప్పుడు, హిరణ్యాక్షుడు చనిపోయినప్పుడు హిరణ్యాక్షుడి భార్య వాళ్ళందరూ ఏడుస్తూ ఉంటే హిరణ్యకశిపుడు ఎలాంటి జ్ఞానబోధ చేస్తాడో భాగవతం చదువుకుంటే మనకు తెలుస్తుంది. ఎందుకోసం ఏడుస్తున్నారు? పుట్టినవాడల్లా ప్రతివాడు చనిపోవాల్సిందే కదా. ఎవడు దేనికోసం ఏడుస్తున్నారు? అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు. అది మానవ సహజం, ప్రతి జీవి యొక్క దాని నైజం కదా. పుట్టినవాడంతా వెళ్ళిపోతారు కదా అని ఎంత గొప్ప జ్ఞానం బోధిస్తాడో హిరణ్యకశిపుడు. ఇంత జ్ఞానం బోధించి తపస్సు చేసి నేను మరణించకూడదు, దీనివల్ల మరణించకూడదు, దానివల్ల మరణించకూడదు, దీన్ని చేయకూడదు, అది చేయకూడదు అని పెద్ద లిస్టు చదువుతాడు. అంటే జ్ఞానినామపి చేతాంసి అని చెప్తారు కదా అమ్మవారి గురించి. మహామాయా ప్రయశ్చిత్ లాగేస్తుంది ఎంత గొప్ప జ్ఞానులైనా సరే. ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి, మనం అంత పెద్ద పెద్ద వాళ్ళతోటి మనం పోల్చుకోలేమండి. ఎందుకంటే మనం చాలా చిన్నవాళ్ళం. మన ప్రయత్నాలు కానీ మన సాధనలు కానీ చిన్న చిన్నగానే ఉంటాయి. వాళ్ళు మహా సాధనలు ఎలా చేశారు అంటే ఆ స్థితిలో ఉండి వాళ్ళు చేశారు. మనం చేయలేము. మనం చిన్న చిన్న సాధనలు చేసుకుంటూనే మనం ముందుకు వెళ్ళాలి. మనం ఎలాంటి మోహంలో ఉన్నాం, మనం ఎలాంటి కోరికలు ఉన్నాము, మనలో ఉన్నటువంటి ఆసురి ప్రవర్తన ఎలా ఉంటుంది, మన వల్ల ఇతరులకు నష్టం కలుగుతుందా, లాభం కలుగుతుందా? పోనీ నష్టము లాభము కలగదు, చెడు చేయొద్దు. నువ్వు ఇంకొకటికి మంచి చేయొద్దు, చెడు చేయొద్దు. మంచి చేయాలని ఏం లేదు, చేస్తే చేయి, లేకపోతే లేదు. కానీ చెడు మాత్రం చేయొద్దు, న్యూట్రల్గా ఉంటుంది, నేర్చుకో. వీటన్నిటికీ కారణంగానే మనలో ఉన్నటువంటి వాటన్నిటిని మెల్లిమెల్లిగా ఒక్కొక్క అడుగు ముందుకెక్కించడానికి కావాల్సినటువంటి విధానంలో భాగంగానే యోగ విద్యలో ఎటువంటి సాధన చేయాలి, దానికి నియమాలు ఏంటి అవన్నీ మనకి ఇచ్చారు. పొద్దున్నే లేవటం, ఒక డైలీ రొటీన్ని దాన్ని చక్కగా రెగ్యులేట్ చేసుకోవటం, మన మాటలకు కానీ, ఊహలకు కానీ, వస్తువులకు కానీ, కాలానికి కానీ డబ్బుని ఉపయోగకరంగా ఉండేటట్లుగా సద్వినియోగం చేసుకోవటం, దుర్వినియోగం చేయకుండా ఉండటం, ఇది కూడా ఒక సాధనేనండి. మనల్ని మనం జీవాత్మలుగా అనుకుంటున్నాం కాబట్టి పరమాత్మతో అనుసంధానం చేసుకొని దాన్ని కలిపి గుర్తుంచుకోవటం, దానికోసం కాసేపు కళ్ళు మూసుకొని సుఖంగా కూర్చొని ధ్యానం అనేటటువంటి చేయటానికి ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనించటం, ఈ శ్వాస ఆధారంగా మన ప్రాణం నడుస్తోందని గుర్తించటం, దీనికి కారణమైనటువంటి ప్రేమ మన హృదయంలో ఉంది అని గుర్తుపెట్టుకోవటం, సత్యము, మరి అహింస, సత్య ప్రవర్తనము, ఇంకొకళ్ళ వస్తువులను ఆశించకపోవటం, క్షమ, ఇలాంటి వాటిని మనం మన జీవితంలోకి తెచ్చుకోవటం, ఒక టైం ప్రకారం రోజు ఏదో ఒక సమయంలో ఒక టైం పెట్టుకొని ఒక మంచి మహాత్ముల యొక్క కథలో లేదంటే ఒక మంచి పవిత్ర గ్రంథం ఏదైనా చదువుకొని దానిలో చెప్పినటువంటి మంచి విషయాన్ని మన జీవితంలోకి తెచ్చుకొని ఆచరణలోకి తెచ్చుకొని తద్వారా మనం అనుభూతిని పొందటం, మన ఆహారం కానీ, విహారం కానీ, చేసే పని కానీ, విశ్రాంతి కానీ, నిద్ర కానీ, కామం కానీ, వీటన్నిటిని కూడా ఒక క్రమబద్ధంగా ఒక రెగ్యులేషన్గా ఉంచుకొని శరీరానికి కావాల్సినటువంటి ఆరోగ్యము, ఆనందము, సంతోషము, సుఖము, దీనికి సంబంధించినటువంటి నియమాలు, ఎలాంటి యోగ సాధనలు, ఎక్సర్సైజులు, రకరకాలుగా లేదంటే చక్కగా ఆసనాలు, ఇలాంటివన్నీ చేస్తూ నీకు నచ్చినటువంటి ఒక మహాత్ముడి యొక్క జీవిత చరిత్రను చదువుకొని తద్వారా ఆయన నీ హృదయంలో నిలుపుకోవటం, ఇవన్నీ చేస్తూ ఉంటే నీ లోపల నుంచే నీకు కావాల్సినటువంటి సాధనకి సంబంధించినటువంటి విషయాలు అంతర్వాణిగా లోపల నుంచే వినిపిస్తాయని చెప్తారు. ఆ విధంగా సాధన సాగినప్పుడు మనం వీటన్నిటి నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుంది. అందుకు మన సాధన ఉపయోగపడాలని, ఆ సాధన మనందరినీ ఈ సాధన ద్వారా అలా ముందుకు తీసుకెళ్లాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ ఈ వారానికి సెలవు తీసుకుంటున్నాను. వచ్చే వారం కలుద్దాం. జై గురుదేవ్.